ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? 100కు పైగా వేగంతో వెళ్తాం, అవసరమైతే రేసింగ్లకు పాల్పడతాం అని ఎవరైనా అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులకు చిక్కుతారు. అది ఔటర్ రింగ్ రోడ్డు పైన కారైనా ఇంకేదైనా సరే ఖచ్చితంగా పోలీసులకు పట్టుబడాల్సిందే. ఆ దిశగా పోలీసులు కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంతకీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పోలీసులు చేసిందేంటి? ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్న నిబంధన ఏంటి? ఔటర్ రింగ్ రోడ్, దీనిపై ప్రయాణం అంటే భయమే. యమలోకానికి దగ్గర దారి అది. వరుస ప్రమాదాలతో ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే హడిలిపోతున్నారు. విశాలమైన రోడ్డు ఖాళీగా కనిపిస్తూ ఉండటంతో యాక్సిలరేటర్పై కాలు పెడితే చాలు దూసుకెళ్లొచ్చు అనే భావించే వాహనదారులు మితిమీరిన వేగంతో దూసుకుపోతూ ఉంటారు. కానీ ప్రమాదం జరగడానికి ఎంతో సమయం అక్కర్లేదు. యామరపాటుగా 1 సెకండ్ ఉన్న చాలు రక్తం ఏరులై పారుతుంది. గత 5 ఏళ్లలో వందలాది మంది వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రోడ్లు ఖాళీగా ఉండటంతో స్పీడుగా వెళుతూ ఉంటారు. ఇదే ప్రమాదాలకు బాసటగా నిలుస్తోంది. ఇంపోర్టెడ్ వాహనాలతో ఓవర్ స్పీడ్తో రైన వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు. ఓఆర్ఆర్ సుమారు 158 కిలోమీటర్ల పొడవు ఉండగా సైబరాబాద్ పరిధిలో 91 కిలోమీటర్లు ఉంది. ఇప్పటికే ఈ రహదారులన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఎంతో మంది వాహనదారులు ఓఆర్ఆర్ను వినియోగించుకుంటున్నారు. 8 లైన్ల రోడ్డు కావడంతో ఓఆర్ఆర్ పై జర్నీని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఓఆర్ఆర్ పై ప్రయాణం చేసే వాహనాలకు గతంలో గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉండేది. కానీ ప్రమాదాలు పెరగడంతో 100 కిలోమీటర్ల వరకే పరిమితం చేశారు. రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతూ ఉండటంతో స్పీడ్ లిమిట్ ను కంట్రోల్ చేసేందుకు ఓఆర్ఆర్ పై పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన యాక్సిడెంట్స్ రేట్స్ పెరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేప్పుడు ఉండే స్పీడ్తో ఇది వెహికల్స్ ఇక్కడ వెళ్తూ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ ఏ మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ చేసే ట్రాక్ కాదు ఔటర్ రింగ్ రోడ్. మీ సేఫ్టీ కాక ఎదుటి వాళ్ళ సేఫ్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో స్పీడ్ లిమిట్ను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో సిఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కూడా ఈ స్పీడ్ లిమిట్ను 100కు రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు ప్రిపేర్ కావడం జరిగింది. పెట్రోలింగ్ వాహనాలు కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నాయి తప్ప ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఏ మాత్రం లేవు. ఓఆర్ఆర్ పై సూచించిన ప్రాంతంలోనే వాహనాలను నిలుపుదల చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో వాహనాలు మొరాయించో లేక అత్యవసర పరిస్థితుల్లోనూ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలుపుతున్నారు. ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలు ఆగి ఉన్న వాహనాలను ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకి స్పీడ్ గన్లను తీసుకొస్తున్నారు అధికారులు. ఓఆర్ఆర్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కిందికి రావడంతో అధికారులు కొత్తగా 5 స్పీడ్ లేజర్ గన్లను అందజేశారు. దీంతో పాటు తాగి వాహనాలను నడుపుతున్నారన్న కారణంగా 30 బ్రీత్ అనలైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇక నేటి నుండి మితిమీరిన వేగానికి చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కు టెస్టులు నిరంతరం కొనసాగనున్నాయి. వీకెండ్ ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉండటంతో శని ఆదివారాల్లో నిఘా మరింత పెంచబోతున్నారు. 2017 that we will try and reduce the accidents. So we had a big meeting with HMDA where all the engineers from HMDA came and we made a request to Mr. Chiranjeevi for 5 speed laser guns and 30 breath analyzers. So at a cost of 52 lakhs, Mr. HMDA has been kind enough to give this equipment. Even without this equipment, we were booking almost 200 cases of overspeeding every day. With the new speed laser guns which HMDA has given, we can also do the overspeeding things in the night also. అయితే ఒక్క సైబరాబాద్ పరిధికే స్పీడ్ గన్స్ పరిమితం కాలేదు. రాచకొండ పరిధిలో ఉన్న ఔటర్ పై సైతం స్పీడ్ గన్స్, బ్రెత్ అనలైజర్స్ ప్రారంభించారు. సో ఔటర్ పై ప్రయాణించే వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త. సేఫ్ డ్రైవ్, సేవ్ ఫ్యామిలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం